నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. అధ్వానంగా మారుతున్న రైల్వే వ్యవస్థ. భారత రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. సుదూర ప్రాంతాల ప్రయాణాలకు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. 170% మంది జనాభా ఈ ప్రయాణానికే ఇష్టపడతారు. మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ లాంటి పథకాలను కల్పించినప్పటికీ ప్రయాణ సమయాల్లో ప్రయాణికులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. భారత్ రైల్వే వ్యవస్థ అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా తయారైంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి భారతీయ రైల్వేగా గుర్తింపు ఉంది. దాదాపు లక్షల సంఖ్యలో ఉద్యోగులు రైల్వేలో సేవలు అందిస్తున్నప్పటికీ ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇతర సేవలతో సహా రైల్వేకు ఏటా లక్షల కోట్ల రూపాయలను ఆర్జిస్తూ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తోంది. అయితే నేటికి అసౌకర్యాలకు అపరిశుభ్రతకు నిలయంగా మారింది. అరకుర వసతులతో ప్రయాణికులు మగ్గుతున్నారు. రీసెంట్ గా వందే భారత్ రైల్లో ఆహారం నాణ్యత రహితంగా ఉందని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 220 రూపాయలు తీసుకుని నాసిరకం ఆహారం పెడుతున్నారని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. మెనూ చాయిస్ కూడా ఉండట్లేదని వాపోయారు. దీంతో రైళ్లలో కంటే ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్లడం బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. మెరుగైన సదుపాయాలతో ఇతర దేశాల్లో రైళ్లు దూసుకుపోతూ ఉంటే ఒకప్పుడు ఇవి మనకు సాధ్యమేనా అన్న ప్రశ్నకు వందే భారత్ రైళ్ల రూపంలో సమాధానం దొరికింది. వీటికి గత ఏడాదిలో రైళ్ల తయారీకి 58,000 కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం, పర్ఫార్మెన్స్ స్థాయిలను ఇతర దేశాల ప్రమాణాలను సరితూగేలా తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ తీసుకువచ్చింది. కానీ అవి వట్టి ప్రకటనలకే పరిమితమైంది. నిత్యం ఎంతో మంది నరకంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. సాధారణ బోగీల్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. బోగీల్లో చోటు లేక టాయిలెట్లో కూర్చుని ప్రయాణిస్తూ నానా అవస్థలు పడుతూ ఉంటారు. మరోపక్క సామాన్యులు ప్రయాణించే జనరల్ బోగీలను తగ్గించి సంపన్నులకు మెరుగైన సదుపాయాలు అందించడం పేదవాడి పట్ల కేంద్ర వైఖరి తీరు స్పష్టంగా అర్థమవుతుంది. పైగా వచ్చే ఆదాయం ఎక్కువగా సాధారణ స్థాయి నుంచే రాబడుతుంది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్ అంచనాలను పెంచుతున్న కేంద్రం రాబోయే 3 ఏళ్లలో ట్రిలియన్ల సంఖ్య అంచనా జీడీపీతో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వేలు కొత్త పుంతలు తొక్కుతున్నాయంటూ రైల్వే శాఖ డంబాచారం ప్రకటనలతో పాటు వందే భారత్, హైడ్రోజన్తో రైలు, త్వరలో బుల్లెట్ రైళ్లు పట్టాలెక్కించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇలా నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ అనేక లోపాలు, సమస్యలతో ప్రయాణికులకు ప్రయాణం పెనుభారంగా మారుతుంది. అన్ని వర్గాల ప్రజలను మోదీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. బ్రిటిష్ కాలంలో వారి దోపిడీ కోసం రైళ్లను ఆరంభించినప్పటికీ కాలక్రమేణా ఇప్పుడున్న రైల్వే వ్యవస్థ భారీ రుసుములతో ప్రజలు నడ్డి విరుస్తూ పేద, మధ్యతరగతి ప్రజల నుంచి లాభాపేక్షను ఆర్జిస్తుంది. రైల్వేలు ప్రజల సొమ్ముతో నిర్మించినవి. అందుబాటులో ధరల్లో సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజల వద్ద వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చిన సొమ్ముతో ప్రయాణికులు సౌకర్యాలు మెరుగుపరచాలి. సుఖవంతమైన, ఎటువంటి అసౌకర్యం లేకుండా పరిశుభ్రమైన రైలు ప్రయాణం చేసినప్పుడే స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్ నినాదానికి సార్థకత ఏర్పడుతుంది.